స్త్రీల వస్త్రధారణపై యాక్టర్ శివాజీ చేసిన అసభ్య కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మహిళా లోకం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. డ్రెస్సింగ్ పై అనవసర కామెంట్స్ చేసిన శివాజీపై మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సినీ ప్రముఖులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళల బట్టలపై మాట్లాడిన శివాజీపై సింగర్ చిన్మయి, నటి అనసూయ మండిపడ్డారు. పోకిరీలకు శివాజీ హీరోగా అయ్యాడని చిన్మయి కౌంటర్ ఇచ్చారు. ఎవరికి నచ్చిన డ్రెస్ వారు వేసుకొని నచ్చిన తిండి తింటారని నటి అనసూయ అన్నారు. ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. అమ్మాయిలు హీరోయిన్లు ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది. ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. నటుడు శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది. మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలను లీగల్ టీం పరిశీలిస్తోందని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపింది మహిళా కమిషన్. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. నిన్న బండోరా ఈవెంట్లో నటుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ప్రముఖ నటీనటులు కానీ దర్శకులు కానీ చాలా మంది చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే నటుడు శివాజీ ఇలాంటి మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయమైనవి. ఖచ్చితంగా ఇలాంటివి మేము ఖండిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంతేకాకుండా మహిళా కమిషన్ ఈ వ్యాఖ్యలపై చాలా సీరియస్ అయింది. మహిళా కమిషన్ లీగల్ టీం సినిమా వీళ్ళకి సంబంధించి శివాజీ ఏదైతే మాట్లాడారో వాటికి సంబంధించి పూర్తిగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత అతనిపై పూర్తిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అలాగే వాయిస్ ఆఫ్ ఉమెన్స్ కి సంబంధించి వాళ్ళు కూడా ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. అంటే ముఖ్యంగా నందిని రెడ్డి కానీ, యార్లగడ్డ సుప్రియ కానీ వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో నమ్ముకొని దాదాపు 100 మంది పైగా లేడీస్ కి సంబంధించిన వాళ్ళు వివిధ హోదాల్లో ఇక్కడ పనిచేస్తున్నారు. ఎంతో చాలా భద్రతగా ఉన్నారు వాళ్ళు. ఇలాంటి వ్యాఖ్యలు అనేవి చాలా అంటే ఇలాంటి అసలు వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. ఇది చాలా మేము ఆక్షేపిస్తున్నాం. ఇతని మీద 509 ప్రకారం ఇతని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా బా అసోసియేషన్ అధ్యక్షుడికి వీళ్ళు ఒక లెటర్ అయితే రాశారు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, నిన్న శివాజీ చేసిన వ్యాఖ్యల్ని సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఖండిస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు అనుశ్రీ. అయితే సతీష్, శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా కొంతమంది ప్రముఖులు స్త్రీలపై చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, విమర్శలు కానివ్వండి చూసాం. ఆ పరిణామాలు గుర్తుంచుకోనైనా సరిగా ప్రవర్తించకపోవటాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? కరెక్ట్. ఎందుకంటే అనుశ్రీ మనం ఈ మధ్య చూస్తున్నాము, ఒక సినిమా హిట్ అయితే దాంట్లో క్యారెక్టర్ హిట్ అయితే వాళ్ళు ప్రవర్తించే తీరే వేరుగా మారిపోతుంది. ఇంతకుముందు ఇప్పుడే కాదు, దాదాపు శివాజీ కెరీర్ లో అతను సొంతగా సినిమాలు నిర్మించినప్పుడు కానీ అతను నటించినప్పుడు కానీ ఇలాంటి చాలా ఆరోపణలు కూడా అతని మీద వచ్చాయి. మళ్ళీ అంటే అతని బుద్ధి అనేది మరొకసారి చూపించుకున్నాడని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో అతను 1-2 క్యారెక్టర్లు హిట్ అయ్యేపాటికి అతనికి వస్తున్న పేరు చూసుకొని మళ్ళా అతను తన పాత పద్ధతిలోనే మళ్ళా ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా మహిళా నేతలు అంటున్నారు. మహిళలకు సంబంధించి
పలువురు దర్శకులు ముందు ముఖ్యంగా నందిని రెడ్డి కానీ సుప్రియ యార్లగడ్డ కానీ ఇచ్చిన నోట్లు అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆక్షేపణలు ఇలాంటి వ్యాఖ్యలు అనేవి సమర్థించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక పబ్లిక్ దీంట్లో ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా అంటే పొద్దు నుంచి మనం చూస్తున్నాం, చిన్మయ్య గాని అటు నటి అనసూయ గాని మంచు మనోజ్ గాని ఇలా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. శివాజీ ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి, ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు తెలుపుతున్నారు. అనుసరి రైట్, థ్యాంక్ యూ సతీష్.